హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రాంతి కుమార్. ఇప్పటి వరకు ఫిల్మ్ మేకింగ్ ట్యూటోరియల్స్ గురించి చాలా వీడియోస్ చేశాను. కానీ ఆశించిన స్థాయిలో రీచ్ అవ్వకపోయినా కొంతవరకు రీచ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఛానల్ పెట్టేటప్పుడే చాలా మంది చెప్పారు, సినిమా వర్క్ గురించి చెప్తూ వీడియోస్ చేస్తున్నావు, ఇలాంటి వీడియోస్ ఎవరు చూస్తారు, నీకేమైనా పిచ్చా అన్నారు. నేను ఫిలిం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏమైనా తెలుసుకుందామన్నా నేర్చుకుందామన్నా నాకు అంత అవకాశం దొరికేది కాదు. ఇప్పుడు ఉన్నట్టు అప్పట్లో మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ అండ్ సోషల్ మీడియా అంతగా లేవు. అలాంటి టైంలో ఎవరినైనా సినిమాలకి వర్క్ చేసే వాళ్ళని కలిసి ఏదైనా అవకాశం ఉంటే అడగదాం అనిపించింది. అలా రోజు ఫిలిం నగర్ లో ఉండే ఆనంద్ సినీ సర్వీస్ ఎదురుగా ఉండే గట్టు పైన వెయిట్ చేస్తూ షూటింగ్ కి వెళ్ళొచ్చే వాళ్ళని రెగ్యులర్ గా కలిసేవాడిని. వాళ్ళకి టీ ఆఫర్ చేసి వాళ్ళు ఏదైనా చెప్తే విని అది ఫాలో అవడం తప్పనిచ్చి నాకు వేరే దారి ఉండేది కాదు. అలా అసిస్టెంట్ డైరెక్టర్ అవకాశం కోసం చాలా కష్టపడేవాడిని. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం రావడం, సినిమాలకి వర్క్ చేయడం, వర్క్ నేర్చుకోవడం జరిగింది. అప్పుడు అనిపించింది, నాలాగా చాలా మంది ఫిలిం ఇండస్ట్రీకి వస్తుంటారు, అలాంటి వాళ్ళకి ఈ ఛానల్ ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలియజేస్తే అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనిపించింది. ఈ వీడియోలో ఫిలిమ్స్ కి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ టిప్స్ చెప్తాను. అవి మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సరే, లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మీరు గమనిస్తే చాలా మంది డైరెక్టర్స్ షాట్ జరిగే సమయంలో బాగా లేదని మధ్యలోనే కట్ చెప్తుంటారు. అలా ఎప్పుడు కూడా షాట్ మధ్యలో మాత్రం కట్ చెప్పద్దు. బాగోపోయినా పర్లేదు, షాట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే కట్ చెప్పండి. ఇది సెట్ లో ఉన్న కాస్ట్ అండ్ క్రూకి మీరు ఇచ్చే రెస్పెక్ట్. అంతేకాదు, ఆ తర్వాత మీరు ఎన్ని టేక్స్ చేసినా కూడా ముందు చేసిన బాగా రాలేదనుకున్న టేకే అప్పుడు మీకు బాగుంది అనిపించవచ్చు. అలాగే అందులో మీకు ఏదో ఒక మంచి కట్ దొరకచ్చు, అది మీకు ఎడిటింగ్ లో హెల్ప్ అవ్వచ్చు. సో డోంట్ సే కట్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది షాట్. షాట్ పూర్తయ్యేంత వరకు కట్ చెప్పకండి. సినిమాకి వర్క్ చేసే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు తీసే సినిమా అనేది పెద్ద సినిమా అవ్వచ్చు, చిన్న సినిమా అవ్వచ్చు. అయితే స్క్రిప్ట్ రైటింగ్, క్యారెక్టర్స్ క్రియేటింగ్, స్టోరీ టెల్లింగ్, ఇలా ఫిలిం మేకింగ్ ప్రాసెస్ అయితే ఒకటే అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. చిన్న సినిమా అయితే ఒకలాగా, పెద్ద సినిమా అయితే ఇంకోలాగా కష్టపడం కదా. సినిమా అంటే సినిమానే, అది చిన్నదైనా పెద్దదైనా. ఒక సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి పూర్తయ్యేంత వరకు డైరెక్టర్స్ ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలుసా? ఈ రోజు చెప్పింది రేపటికి మార్చేస్తారు. పోనీ మార్చింది ఏమైనా ఉంటుందా అంటే ముందు చెప్పిన దానికే స్టిక్ అవ్వండి అంటారు. ఇలా ఒక విషయంలో కాదు, ప్రతి విషయంలోనూ అలాగే ఉంటారు. అక్కడ వర్క్ చేస్తున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ది ఏం చేయాలో తెలియని పరిస్థితి. కారణం ఏంటో తెలుసా? డైరెక్టర్ ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు అది రైట్ డెసిషనా, రాంగ్ డెసిషనా అని నిర్ణయం తీసుకునే క్రమంలో ఇలాంటివి జరుగుతుంటాయి. ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. రేపు పొద్దున మీరు డైరెక్టర్లు అయిన తర్వాత కూడా ఇలానే చేస్తారు. ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, ఇలాంటివి ఎన్ని జరిగినా కూడా అవి సినిమా బాగా రావడం కోసం అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఒక కథకి బిగినింగ్, మిడిల్, ఎండ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ ఫిలిం మేకింగ్ కి, ఫిలిం కి ఈ ఆర్డర్ అనేది అవసరం లేదు. విజువల్ స్టోరీ టెల్లింగ్ అనేది మీరు ఏ ఆర్డర్ లో చెప్పినా పర్లేదు, బట్ ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యేలా చెప్పడం చాలా ముఖ్యం అనేది ప్రతి ఫిలిం మేకర్ గుర్తుపెట్టుకొని ఫాలో అవ్వాల్సిన విషయం. నిజమైన సినిమా అంటే మీరు రాసుకున్న కథని, ఊహించుకున్న విజువల్స్ ని నిజాయితీగా తెరకెక్కించడం. సినిమా అనేది జనాల్ని ఆకర్షించడానికి తీసేది కాదు, మీరు నమ్మిన దాన్ని, అనుకున్న దాన్ని నిజాయితీగా చిత్రీకరించడం. మీరు తీసిన సినిమాకి జనాలు ఆకర్షితులు అవ్వాలే తప్పనిచ్చి జనాలని ఆకర్షించాలని మాత్రం సినిమాని తీయకండి. నా దృష్టిలో గొప్ప సినిమా అంటే సినిమాలో నటించే యాక్టర్స్ చేసేది నటనని తెలిసి కూడా చూసే ఆడియన్స్ భావోద్వేగానికి గురయ్యేలా చేసేదాన్ని గొప్ప సినిమా అంటారు. ఫిలిం మేకింగ్ అనేది చాలా కాంప్లికేటెడ్ జాబ్. మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు. అంతకన్నా ఎక్కువ కాంప్లికేటెడ్ ఏంటో తెలుసా? తీసిన సినిమాని రిలీజ్ చేయడం. సినిమాకుండే గొప్పతనం ఏంటో తెలుసా? ఒక అబద్ధాన్ని కూడా సినిమాని చూస్తున్న ప్రేక్షకులు నిజమని నమ్మేలా తీయడం. సినిమా తీయడానికి టైం వేస్ట్ అయినా పర్లేదు, కానీ సినిమాని చూస్తున్న ప్రేక్షకులు మాత్రం టైం వేస్ట్ అనుకోకూడదు. జనాలు రెండు రకాలుగా ఉంటారు. గెలిస్తే మావాడు అనేవాళ్ళు, ఓడిపోతే వీడు మారడు అనేవాళ్ళు. అలాగే సినిమా హిట్ అయితే డైరెక్టర్ అద్భుతంగా తీశాడు అనే వాళ్ళు ఉంటారు,
ఫ్లాప్ అయితే డైరెక్టర్ కి తీయడం చేత కాలేదనే వాళ్ళు ఉంటారు. రియల్ లైఫ్ లోనైనా సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేవి ఒక భాగం మాత్రమేనని గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, మీకు ఏ టిప్ అలాగే ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి టాపిక్ తో తిరిగి తర్వాత వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.